ఎలా ఉంది కొడుమి ప్రభుత్వం వచ్చినాక గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉందంటారు, ఇప్పుడు ఎలా ఉందంటారు? దేవుని పోగొట్టుకుని చాలా బాధపడుతున్నాం, చాలా నిరీక్షతో బాధపడుతున్నాం. చాలా మంది కన్నీళ్లు పట్టుకుని ఏడుతున్నారు. కనీసం పలకరించిన వాళ్ళు లేరు. కరెంటు పోతే 5 రోజులు 80 సంవత్సరాల క్రితం కోవిత్తుల్లో వెలిగించుకున్నట్టు అనంతున్నాం. మాది కాకరమూడి పాలెం. అసలు మోతు తుఫాన్ని చంద్రబాబు నాయుడు పట్టుకుని లాగేసి అసలు సముద్రంలో విసిరేసారని చెప్పి కొన్ని మీడియా సంస్థల ప్రకారం జనమందరూ అనుకునేది అదే. చాలా మంది ఉసూరు అని బాధపడుతున్నారు జగన్మోహన్ రెడ్డిని పోగొట్టుకుని. ఈసారి గెలిచేది జగన్ గారే. అసలు ఏంటి రైతుల పరిస్థితి ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉంది, రైతుల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? ఆయన ఉండగా నెంబర్ 1 కింద. ఇప్పుడు కనీసం ధాన్యానికి ఏ రేటు ఉందో తెలియకుండా పోతుంది. పట్టించుకునే వాళ్ళు లేరు, ఏం జరుగుతుందో తెలీదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ క్రాప్ గానీ, ఇన్సూరెన్స్ గానీ, సబ్సిడీ గానీ ఇలాంటి ఇచ్చారు. ఇప్పుడు ఉన్నాయా ఈ పరిస్థితి? అసలు అవన్నీ ఏమీ లేవు, మొత్తం తీసేశారు. జనం చంద్రబాబు గందరగోళంగా అయిపోయారు. అసలు నష్టపరిహారం కూడా లేదా? లేదు. అసలు మీ చేను వైపు చూసే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అధికారులు? అసలు కనీసం వచ్చి చూసి ఇట్లా పోయింది పంట నష్టం రాతామని చెప్పిన వాళ్ళు కూడా లేరు. గతంలో రైతు భరోసా వేరా, ఇప్పుడు సేవలు అందించారు. ఇప్పుడు ఉన్నాయి అలాంటి సేవలు? అలాంటి ఏమి లేవండి, అసలు అది పని చేయట్లేదా? ఏం లేదు.